ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం అందరూ తీయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యమునకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, వీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము
పూర్తిగా బీడగు వరకు యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అది కూడా నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. వాక్యము ద్వారా మీరే మమ్మల్ని పోషించండి. ఈ రాత్రికాల సమయంలో మేమందరము నీకు సమర్పించుకుంటున్నాం, అర్పించుకుంటున్నాం. నీ బలమైన హస్తము మా మీదకి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ ప్రియబిడ్డలందరూ నింపబడుదురుగాక. ఆత్మీయ వాతావరణం కలుగునుగాక. అయ్యా, కనబడని చీకటాత్మలు ఈ స్థలము నుండి వెళ్ళగొట్టండి. పరిశుద్ధాత్మ మాత్రమే ఈ స్థలములో పనిచేయునుగాక. ప్రతి వ్యక్తి నిన్ను కలుసుకొనుగాక. మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా అందరూ ఫ్రీగా కూర్చోండి. ఎవరైనా కానీ కింద కూర్చోలేకపోతే చైర్స్లో కూర్చోండి. చైర్లు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. పోయిన వారం కొంచెం వర్తమానం నేను విన్నప్పుడు అది చాలా కరుకుగా వచ్చినది. హల్లెలూయా. కానీ అలాంటి కరుకైన మాటలు ఒక్కొక్కసారి సంఘానికి ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా కానీ ఎవరిని ఇక్కడ బాధపరచాలని మాట్లాడలేదు, కానీ అందరూ సరిచేసుకొని దేవుడి రాజ్యానికి వెళ్ళాలనే ప్రేరేపణతోనే మాట్లాడి ఉన్నానని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎవరికైనా నొప్పి కలిగిస్తే దయతో క్షమించమని వేడుకుంటున్నాను. అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఇక్కడ మనం చూసాం, ఈ యెషయా గ్రంథములో చూసినట్లయితే యెషయా ప్రవక్త బైబుల్ మొత్తాన్ని రాసిన ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబుల్ అంతయు రాసిన ప్రవక్త. బైబిల్లో మనం చూస్తాం, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు కాదు, పుస్తకాలు. ఎన్ని ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. ఒక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఈ యెషయా గ్రంథంలో అన్ని అధ్యాయాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ యెషయా ప్రవక్త
ఎవరి మీద ఆధారపడ్డాడంటే రాజైన ఉజ్జియా మీద ఆధారపడ్డాడు. ఈ రాజైన ఉజ్జియా, ఇతడు రాజు. ఈ ఉజ్జియా అనే వ్యక్తి రాజు. చాలా మంచివాడు, చాలా మంచివాడు, భక్తిపరుడు కూడా. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇతని యొక్క మంచి ప్రవర్తనను బట్టి, ఇతడి యొక్క మంచి విధానాన్ని బట్టి యెషయా ప్రవక్త కూడా ప్రభావితం చెందుతాడు. హల్లెలూయా. ఈ యెషయా ప్రవక్త, ఈ యెషయా అనే ఇతను ప్రవక్త ఎవరి మీద ఆనుకున్నాడంటే ఉజ్జియా మీద ఆనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరి మీద ఆనుకున్నాడు? ఉజ్జియా మీద ఆనుకోవటము జరిగి ఉన్నది. ఒక్కొక్కసారి దేవుడి మీద ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఆనుకోకపోతే, హల్లెలూయా, వేరే వాటి మీద ఆనుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని దేవుడి మీద పరిపూర్ణంగా ఆనుకునే విధముగా చెయ్యటానికి దేని మీద అయితే ఆనుకున్నాడో దానిని తీసేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక సపోజ్ ఒక గోడ ఉందనుకో, గోడ మీదట బేస్ అయి ఉన్నామనుకో, గోడ తీస్తే ఏమవుతుంది? పడిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దేని మీద దేవుడు పరిపూర్ణంగా ఎవరి మీద ఆనుకోవాలని చెప్తాడంటే ఆయన మీదే ఆనుకోవాలి మనం. ప్రైజ్ లార్డ్. ఆయన మీదే అంటే ప్రతి వ్యక్తి కూడా వాక్యం మీదే ఆధారపడాలి, వాక్యం మీదే ఆనుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం మనం ధ్యానం చేస్తున్నాం. చాలా మంది భూమి మీద చాలా రకాల వాటి మీద అనుకుంటారు. మొదటి స్థానం ఇవ్వటం. ప్రైజ్ లార్డ్. మొదటి స్థానము ఇవ్వటం. కొంతమంది మొట్టమొదటి స్థానము దేవుడికి ఇవ్వకుండా డబ్బుకి ఇస్తారు. అవసరమైతే దేవుడు దాన్ని తీసేస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఫ్రెండ్స్ మీద ఆనుకుంటా ఉంటారు. హల్లెలూయా. అతన్ని కూడా తీసేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కోరేది ఏంటి అంటే పరిపూర్ణంగా ఆయన మీదే ఆనుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడతా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది అందరిలో జరిగిద్దా అంటే అందరిలో జరగదు, ఆయన విత్తనాలలోనే జరిగిద్ది. హల్లెలూయా. లోకస్తుడు డబ్బు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ డబ్బుని తీసేస్తాడా అంటే తీసేయడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, హల్లెలూయా, నల్ల బోర్డు ఉందనుకో, ఇక్కడ నల్ల బోర్డు మీద నల్ల గీత ఒకటి గీసాం, కనపడుతుందా ఎవరికన్నా? చెప్పండి. కనపడదు. ఆ బోర్డే నలుపు, బోర్డే నలుపు. ఆ నలుపు దాని మీద నల్ల గీత గీసిన కనపడుతుందా? అదే తెల్ల బోర్డు మీద నల్ల గీత గీసామనుకో, తెల్ల బోర్డు మీద ఇదిగో ఈ బోర్డు తెల్లగా ఉంది ఇక్కడ, అవునా? దీని మీద ఒక నల్ల గీత గీశాను, కనపడుతుందా? కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. అంటే తెల్ల బోర్డు అంటే నల్ల బోర్డు తెల్ల బోర్డు ఈ రెండు కూడా వ్యక్తులకు సాదృశ్యాలుగా ఉన్నాయి. హల్లెలూయా. పాపికి పాపాలు ఉండవు. ఎవరికి పాపాలు ఉంటున్నాయి అంటే పరిశుద్ధుడికే పాపాలు అనేవి ఉంటున్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ తెల్ల బోర్డే పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. తెల్ల బోర్డు కలిగిన వ్యక్తే పరిశుద్ధుడు కాబట్టి
యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడుతున్నాడు కాబట్టి ఇతడికే పాపాలు తప్పిదాలనే ఉంటాయి. ప్రజలా, దేవుడు అతని కొరకు రక్తం చిందించాడు, అతని పాపాన్ని తీసేయటం కొరకు. పాపికి పాపమేముంది నా బొంద? నల్ల బోర్డుకి నల్ల గీత నీకేమైనా కనపడుతుందా? పాపాలేమి కనపడవు. వాడు పాపే కాబట్టి ప్రజలా వాడు తీర్పులోకి వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ తెల్ల బోర్డు పరిశుద్ధుడుగా ఉన్న ఈ వ్యక్తి, ఈ యొక్క దేవుని కుమారుడు, ఇతనికి పాపాలు ఉంటున్నాయి కాబట్టి ఈ దేవుని కుమారుడి యొక్క పాపాలు తీసివేయటం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? కయ్యూను ఉన్నాడు. కయ్యూనికి వాడు నల్ల బోర్డు అయి ఉన్నాడు. వాడు కయ్యూను, వాడు పుట్టుకే వాడు ఎలా పుట్టాడు? జన్యు, అతనిలో ఉన్న జన్యువే మార్పు. ఆదాము జన్యువు కాదు. ఎవరు జన్యువు? కయ్యూను. అర్థమవుతుందా? కయ్యూను ఆదాము జన్యువు కాదు, అది నల్ల బోర్డు అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి వాడు తీర్పులోకి వెళ్ళిపోతాడే కానీ అతనికి పాపాలు ఉండవు. అయితే పరిశుద్ధుడు ఉంటాడు. ఇతడు అనేక తప్పిదాలు చేస్తాడు. ఆ తప్పిదాలు లోకంలో ఉండినప్పుడు పాపాలు ఒప్పుకుంటా ఉంటాడు. ఇతడికి యేసుక్రీస్తు రక్తం అనేది అవసరం. హల్లెలూయా. యేసు రక్తం ఎవరికి అవసరం? ఎవరికి అవసరం అంటే దేవుని కుమారుడికి యేసు రక్తం అవసరం, దేవుని బిడ్డకి యేసు రక్తం అవసరం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిద్దాం, పట్టుకుందామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, హల్లెలూయా, ఇతడు ఎలా చనిపోయాడు? ఈ ఉజ్జియా అనే వ్యక్తి ఎలా చనిపోయాడు అసలు? పట్టుకుంటారా? జాగ్రత్తగా పట్టుకుందామా? ఉజ్జియా అనే వ్యక్తి ఎలా చనిపోయాడు? మనం స్టార్టింగ్ 6వ అధ్యాయంలో ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అని రాశాడు. ఈ ఉజ్జియా ఎవరికి సాదృశ్యం అంటే లవోదికీయ కాలానికి సాదృశ్యం. ప్రజలా, మీకు తెలుసా లవోదికీయ కాలం 7వ సంఘకాలం. హల్లెలూయా. 7వ సంఘకాలంలో మనం చూస్తే అక్కడే పెంతెకోస్తు వస్తా ఉన్నది. 1906లోనే పెంతెకోస్తు వస్తా ఉన్నది. ప్రజలా, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అయితే ఈ ఉజ్జియా ఎలా చనిపోయాడు? మృతి పొందిన సంవత్సరమున అన్నాడు. ఈ యెషయా ఉన్నాడు ఇక్కడ. ప్రజలా, ఈ యెషయా ఎవరి మీద అనుకున్నాడు? ఉజ్జియా చనిపోయేదాకా కూడా ఉజ్జియా మీద అనుకున్నాడు. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యెషయా ప్రవక్త అయి ఉన్నాడు. ఈ యెషయా ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. ఈ యెషయా సంపూర్ణమైన బైబిల్ రాసిన వ్యక్తి అయి ఉన్నాడు. సంపూర్ణమైన బైబిల్ అంతా ఎరిగిన వ్యక్తి అయి ఉన్నాడు. మీకు తెలిసే బైబిల్లో ఉన్న సమస్త మర్మములు ఎవరయ్యా ఎరిగినదంటే 7వ సంఘకాల ప్రవక్త అయి ఉన్నాడు. అంటే యెషయా ఎవరికి సాదృశ్యం అంటే 7వ సంఘకాల ప్రవక్తకి, అదే విధముగా వధువుకు కూడా. వధువు కూడా బైబిల్ మొత్తం ఎరుగుతుంది, సంపూర్ణమైన బైబిల్ ఎరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మీరు చూడండి, ఇక్కడ ఉజ్జియా మీద ఎవరు అనుకున్నారయ్యా అంటే ఆ యెషయా అనుకోనున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చూసినట్టయితే విలియం మ్యారియన్ బ్రనామ్ గారు అక్కడ ఏ సంఘంలో ఉన్నాడయా అంటే బాప్టిస్ట్ యొక్క సహవాసంలో ఆయన ప్రారంభంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రవక్తని మరి ఆ డినామినేషన్ నుండి వేరు చేయడానికి, ఆ బాప్టిస్ట్ నుండి వేరు చేయడానికి దేవుడు ఇక్కడ ప్రయత్నిస్తా ఉన్నాడు. ప్రవక్తని వేరు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు స్త్రీలు అభిషేకించాలనే కాడ ప్రవక్త ఒప్పుకోలేదు. బయటికి వచ్చేసాడు ప్రవక్త. దేవుడికి భయం కలుగును గాక. సంగమా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అయితే ఇక్కడ ఉజ్జియా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి? ఇతడు మామూలు మరణము పొందాడా? హల్లెలూయా. మామూలు మరణం పొందాడా లేక ఎలా చనిపోయాడు? సరే మనం చూద్దాం, అది చూద్దామా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు. ఇరవై 16వ వచనము నుండి చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి, ప్రైజ్ లార్డ్, పట్టుకుంటున్నారా? ఉజ్జియా యొక్క విధానం మీరు చూడండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే గర్వం అనేది వచ్చినదో అతడు పతనానికి కారణము అదే. గర్వమే ఒక వ్యక్తి యొక్క పతనానికి నాంది. ప్రైజ్ లార్డ్. అతడు స్థిరపడ్డాడు. అతని సామ్రాజ్యం అంతా స్థిరపరుచుకున్నాడు. హల్లెలూయా. మంచి వ్యక్తే ఇతడు. కానీ ఇతడు లోపలికి ఏమొచ్చినదంటే గర్వం వచ్చినది. గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని అది నీ పని కాదు. ప్రైజ్ లార్డ్. ఇతడు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటయ్యా అంటే గర్వించిన వాడై యాజకుల యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఒక రాజు యాజకుడి యొక్క స్థానాన్ని తీసుకొని ధూపమేస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడికి ధూపం వేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు తెలుసు కదా, మొదటిదేంటి? ఆవరణం. రెండోదేంటి? పరిశుద్ధ స్థలం. మూడోదేంటి? అతి పరిశుద్ధ స్థలం. అవునా? ఆవరణంలో ఏమున్నాయి? ఇత్తడి గంగాళం ఉన్నది. ఇత్తడి, రెండు ఇత్తడియే. అవునా? ఎందుకు గంగాళం అంటే వేరుపరుసు జలములు. ఆ యొక్క గొర్రె పిల్లను కానీ బలిచ్చేదానిని కడిగి ఆ తర్వాత దాన్ని బలిపీఠం మీదకి తీసుకొచ్చి బలి అర్పిస్తారు. హల్లెలూయా. ఆ రక్తాన్ని యాజకుడు తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మీరు చూడండి, ఇది రెండో స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ మొత్తము 3 వస్తువులు ఉన్నాయి. ఇక్కడ 2 వస్తువులు,
ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి, పట్టుకుంటున్నారా? ఏమున్నదయ్యా అంటే ధూప వేదిక ఉన్నది. దేవుడికి ధూపం వేయటానికి ఆ ఎలిజబెతు భర్త జకర్యా హల్లెలూయా ధూపము వెయ్యటానికి అతడు యాజకుడు కాబట్టి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ధూపము వేస్తా ఉంటే సభికులందరూ కూడా బయట నిలబడి ఉన్నప్పుడు యెహోవా దూత, దేవుని యొక్క దూత అక్కడికి దిగొచ్చేసింది. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి దిగొచ్చింది? ధూప వేదిక దగ్గరికి దేవుని దూత దిగొచ్చినది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? యాజకులు మాత్రమే ఈ స్థలంలోకి వెళ్తారు. యాజకులు మాత్రమే ఏం చేయాలి? ధూపము వేయాలి. హల్లెలూయా. యాజకులు మాత్రమే రొట్టెలు, ఇక్కడ యాజకుడు తినే రొట్టెలుంటాయి. ప్రైజ్ లార్డ్. రొట్టెల బల్ల ఉంటుంది. ఎన్ని రొట్టెలు ఉంటాయి అక్కడ? 12 రొట్టెలుంటాయి. ప్రైజ్ లార్డ్. 12 మంది గోత్రాలు కాబట్టి 12 రొట్టెలు ఉంటాయి అక్కడ. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఈ రొట్టెలు ఎవరు తింటారు? యాజకులే తినాలి, రాజు కాదు. ప్రైజ్ లార్డ్. ఇటుపక్క ఏముంటది? దీప వృక్షం ఉంటది. అవునా? ఇక్కడ ఉందా దీప వృక్షం? లేదా మేఘం ఉంది ఇక్కడ? అదిగో ఎదురుగుంది దీప వృక్షం. ఆ దీప వృక్షము ఉంటది. హల్లెలూయా. అవునా? తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటది. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలానికి ఆవరానికి మధ్యలో ఒక తెర ఉంటది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ఒక తెర ఉంటది. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మందసం ఉంటది, అహరోను యొక్క చిగిరించిన కర్ర ఉంటది, 10 ఆజ్ఞలు ఉంటాయి, మరుగయ్యున్న మన్నా ఉంటది, షకీనా మహిమ ఉంటది, దేవుని యొక్క వెలుగుంటది ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడేమో సూర్యుడు వెలుగుంటది, ఆవరణంలో ఏముంటది? సూర్యుడు వెలుగుంటది. ఇక్కడ తెరాడ్డం ఉందిగా. అవునా? ఈ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో తెరాడ్డం ఉందిగా. మరి సూర్యుడు వెలుగిటి వెళ్ళదు. ఇక్కడ అంతా చీకటిగానే ఉండేది కాబట్టి ఇక్కడ ఏముంటదంటే దీప వృక్షము యొక్క వెలుగుంటది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏముంటది? దీప వృక్షము. దీప వృక్షం ఎక్కడుంది? ఇక్కడే ఉన్నది. 7 సగకాలాలే దీప వృక్షం. దేవుడు వాక్యమే వెలుగు. ఇక్కడ దేవుడు వాక్యం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో దీప వృక్షం వెలుగుంటది. ఈ అతి పరిశుద్ధ స్థలములో సహజాతీతమైన వెలుగు వస్తుంది. షకీనా గ్లోరీ వస్తుంది. దేవుని వెలుగు వస్తుంది. దేవుని మహిమ వస్తుంది. దేవుడి యొక్క మహిమ దిగేది అక్కడే. అక్కడే కరుణాపీఠం ఉంటది. ఆ కరుణాపీఠం మీదకి దేవుడి వెలుగు దిగుతుంది. ప్రైజ్ లార్డ్. సంగమా అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఉజ్జియా ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపము వేస్తున్నాడు. ఎవరు చెయ్యాలి ఆ పని? అహరోను సంతతి వారు. అహరోను ఎవరు? అహరోను ఎవరు? ఏ గోత్రానికి చెందినవాడు? అహరోను ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? హల్లెలూయా. ఏ గోత్రము తెలియదా?
పోని అహరోను వారికి దేవుడిచ్చిన కట్టడేంటి? అహరోను వారి సంతతికి దేవుడిచ్చిన కట్టడేంటి? దేవాలయములో యాజక ధర్మము జరిగించటం. అంటే యాజకులుగా ఉండాలంటే ఏ గోత్రం వాళ్ళు ఉండగలుగుతారు? లేవి గోత్రం ఉండగలుగుతుంది. అహరోను లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి. హల్లెలూయా. మోషే కూడా లేవి గోత్రానికి చెందిన వ్యక్తే. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు ఎవరిని 3 నెలలు దాచిపెట్టినది మోషేనేనా? మోషే అన్న పేరేంటి? అహరోనేనా? మరి మిరియాము అక్కేనా? హల్లెలూయా. వీళ్ళందరూ లేవి వంశస్థులై ఉన్నారు. హల్లెలూయా. యాజకులై ఉన్నారు. అంటే లేవి గోత్రం మాత్రమే యాజక ధర్మం జరిగించాలి. మిగిలిన ఏ గోత్రము కూడా యాజక ధర్మం జరిగించడానికి వీల్లేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవునా? ఇక్కడే ఉన్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఏ అర్పణ అర్పించాలన్నా ఏది చెయ్యాలన్నా ఎవరు చెయ్యాలి? లేవీడే చెయ్యాలి. లేవి గోత్రం వాళ్ళే చెయ్యాలి. అవునా? ఇక్కడ ఉజ్జియాకి ఏమొచ్చింది? గర్వించి ధూపం వేస్తున్నాడు. అంటే ధూపవేదిక దగ్గరికి వెళ్ళి యాజకుడి యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడు రాజు. ఎప్పుడైతే ఒక రాజు యాజకుడి యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడో దేవుడి యొక్క తీర్పు వచ్చేసింది అక్కడికి. ఎమ్మటే అతని మీదకి కుష్టి వ్యాధి వచ్చింది. ప్రైజ్ లార్డ్. నీ స్థానంలో ఉన్నంతసేపు నీకు మేలే. ఎప్పుడైతే నీ స్థానాన్ని వదిలి పక్కకి వెళ్తావో ఇంకొక స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తావో అప్పుడే నువ్వు అపాయంలో పడుతున్నట్టు. ప్రైజ్ లార్డ్. ఇతడు రాజే, ఇతడు బాగా స్థిరపడ్డాడు, ఇతడిని యెహోవానే ఆరాధిస్తున్నాడు, మంచివాడే. కానీ యాజక ధర్మం మాత్రం ఈయన చేయకూడదు. ప్రైజ్ లార్డ్. యాజకత్వం మాత్రం ఇతడు చేయకూడదు. ఎందుకంటే ఇతడు ఒక రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అవునా? కొంచెం చదువుదాం. వారు ఆ యాజకులు ఎదిరించేశారు. అహరోను సంతతి వారు, అయ్యా నువ్వు ఆ పని చెయ్యకూడదయ్యా, నువ్వు రాజు అయితే అయ్యో, కానీ ఆ స్థానానికి నీకు తగదయ్యా అని వ్యతిరేకించి చెప్పినా గాని మనాడు విన్నాడా? చూద్దాం. ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై యాజకుల పని అది. ఎవరు యాజకులు? అహరోను సంతతి వారైనా యాజకుల పనే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో
ధూపపీఠము. యాజకులు అమ్మా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టేసింది? ఎమ్మటే వచ్చేసింది కుష్ఠరోగం. దేవుడికి మహిమ కలుగును గాక. నీది కాని స్థానం నువ్వు తీసుకుంటే వచ్చే అనర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇతడు మంచి వ్యక్తి, ఇతడు మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి, రాజు, దేశాన్ని చక్కగా నడిపిస్తున్న రాజు, యెహోవానే సేవిస్తున్న వ్యక్తి. అయితే యాజకుల స్థానాన్ని తీసుకోవటానికి యెహోవా మందిరంలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే యెహోవా మందిరం మీదకి వెళ్ళిపోయాడో ఎమ్మటే ఏం జరుగుతుందయ్యా అంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ధూపం వేయటానికి వెళ్ళిపోతున్నాడు. అహరోను సంతతి వారు అడ్డగిచ్చారు, యాజకులు అడ్డగిచ్చారు. రాజా, ఆ పని నీకు తగదయ్యా, నువ్వు చేయటానికి అర్హుడు కాదయ్యా. దాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన గోత్రానికి కేటాయించాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా అని చెప్పినా కానీ యాజకుల మీద కోపపడి ఈయన వెళ్ళిపోయి ధూపం వేశాడు. ఎమ్మట ఏమొచ్చిందండి? కుష్ఠరోగము. 20వ వచనంలో ఉన్నది కదా, 19. అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరబడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాను రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యాల గూర్చియు ఆమోజు కుమారుడైన ప్రవక్తయు అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అయిన రాజుల సంబంధి అయిన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగిందండి ఇక్కడ? స్థానాన్ని తీసుకోవటం ద్వారాగా దేవుడి యొక్క తీర్పు అతని మీదకి వచ్చినది. ప్రజలా, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హల్లెలూయా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా నేను మిమ్మల్ని అడుగుతాను, చాలా జాగ్రత్తగా విందాం. యెషయా ఇక్కడ ఉజ్జియా రాజుకి, ఆ రాజైన ఉజ్జియా ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేసినప్పుడు అతనికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చినది. ఎందుకు కుష్ఠరోగం వచ్చినది? యాజకుడి స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి అతనికి కుష్ఠరోగం వచ్చినది. హల్లెలూయా. యాజకులు మాత్రమే తినే సముఖపు రొట్టెలు. ప్రైజ్ లార్డ్. ఈ సముఖపు బల్ల దగ్గర ఈ పరిశుద్ధ స్థలములో ఎవరుంటారు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఓన్లీ యాజకులే. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తాడు. హల్లెలూయా. ఆవరణంలో ప్రజలందరూ ఉంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఓన్లీ యాజకులే వెళ్ళాలి. రాజు వెళ్ళడానికి కుదరదు, ప్రజలు వెళ్ళడానికి కుదరదు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడే వెళ్ళాలి. ఇది కట్టడై ఉన్నది. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ ఏముంటాయి అంటే పరిశుద్ధ స్థలంలో
ధూపార్తి ఉంటది, ధూపవేదిక, యా దీపవృక్షం ఉంటది, రొట్టెల బల్ల ఉంటది. ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి, సముఖపు రొట్టెలు. దావీదు ఒకానొక రోజున ఎక్కడికి వెళ్ళాడంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, ప్రజలా ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకులు మాత్రమే తినే ఆ సముఖపు రొట్టెలని ఈ యొక్క దావీదు కూడా తీసుకొని తిన్నాడు. కానీ తీర్పు రాల. తీర్పు రాల. ప్రజలా ఇంకొకటి చెప్తాను. దావీదు ఆ యొక్క సాతాను చేత ప్రేరేపించబడి, ప్రజలా ఇజ్రాయేల్ ప్రజలలో ఉన్న జన సమూహం అంతటిని లెక్కించండి అని చెప్పినప్పుడు, ప్రజలా ఇక అయ్యా మనము ఎందుకు లెక్కించడం? హల్లెలూయా. ఆ సైన్యాన్ని, మన ప్రజలను మనం లెక్కించకూడదు కదా. మన ప్రజలను బట్టి కాదు కదా విజయాన్ని ఇస్తుంది. ప్రజలా దేవుడే మనకి విజయాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. మనం కండబలం చూసుకున్నామా? లేదు కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా పేరిట యుద్ధానికి వెళ్ళి గొలియాతుని జయించావు. హల్లెలూయా. నీ వెనకాల ఎంత సైన్యం ఉన్నదని చూడలేదు కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే సాతాను చేత ప్రేరేపించబడిన వాడై, ప్రైజ్ ది లార్డ్. ఏంటి, ఒక వ్యక్తి సాతాను చేత ప్రేరేపించబడతాడా? ఖచ్చితంగా ప్రేరేపించబడతాడు. హల్లెలూయా. దావీదు కూడా ప్రేరేపించబడిన వాడై ఇజ్రాయేల్ ప్రజల్ని లెక్కించబడినప్పుడు ఆ సమాచారాన్ని వెళ్ళిపోయి అందరు లెక్కించి తీసుకొని వస్తారు. ఎమ్మటే దేవుడి యొక్క తీర్పు వస్తూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. నీకు 3 కోరుకో నువ్వు ఈ మూడిటిల్లో. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, తెగుళ్ళు భూమి మీద కుమ్మరిస్తే ఇజ్రాయేల్ పట్టణం మొత్తం తెగుళ్ళతో నిండబడి ఉంటది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఎక్కడ ఒకసారి తీస్తారా మీరు? ఓర్నాను కళ్ళం. ఎస్, ఓర్నాను కళ్ళము గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ దినవృత్తాంతాలు అందరూ తీయండి అమ్మా. 2వ దినవృత్తాంతాలకు ముందు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. 21:1 చూడు. తర్వాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు. చూసారా అండి? సాతాను చేత దావీదు ప్రేరేపించబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను దావీదు ప్రేరేపించబడుతున్నాడా లేదా? ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా లెగుస్తా ఉన్నాడా? ఇది దేవుడు కృపేనంటావా? సాతాను లెగవటం కూడా దేవుడు కృపేనా? హల్లెలూయా. ఏంటి, ఇజ్రాయేల్ ప్రజలకి వ్యతిరేకంగా లెగవటం కూడా, అపవాది విరోధంగా లెగవటం కూడా, అది కూడా కృపేనా? అది కృపే. ఎలాగా కృప ఎలాగో చూపిస్తా. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. యోవాబునకు ఐదో వచనం. ఇజ్రాయిల్ అందరిలో కత్తుదియువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తుదియువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోబాబునకు అసహ్యంగా ఉండెను గనుక అతడు అనుకూలమా ప్రతికూలమా? విరోధం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇజ్రాయేలును బాధ పెట్టాను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని,
ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరబెట్టగా యెహోవా దావీదుకు దర్శనమందు నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము. ఎవరికి సెలవిచ్చాడు? గాదు ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. డైరెక్ట్ గా దేవుడు దావీదుతో మాట్లాడడం లేదు, ప్రవక్త దగ్గరికి వర్తమానం పంపిస్తున్నాడు. ప్రవక్త వర్తమానం తీసుకొని దావీదు దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలు. ఎన్ని? 3 విషయాలు. నీవే కోరుకో ఈ 3 విషయాల్లో. ప్రజలా ఏది కావాలో కోరుకో. వాటిలో ఒక దానిని నీవు కోరికని ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏండ్ల పాటు ఎన్ని అంటే 3 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు కలుగుతుంది దేశంలో. ప్రజలా చేసింది పాపం ఎవరు? దావీదు. పాపం చేసింది ఎవరు? సాతాను చేత ప్రేరేపించబడి పాపం చేసింది ఎవరు? దావీదు. ప్రజలా హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పాపం చేసింది దావీదు. అయితే 3 సంవత్సరాల పాటు, 3 ఏండ్లంటే 3 సంవత్సరాలు భయంకరమైన కరువుతో దేశం అల్లాడుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటో చూద్దాం. 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించి 3 నెలల పాటు శత్రువులు నీ మీదకి కత్తి దూసి వస్తారు. 3 నెలల పాటు నువ్వు పరుగో దాక్కోవటమే. హల్లెలూయా. చూసావా ఎంత ఆపద వచ్చిందో? ఎటువంటి ఆపద వచ్చిందో చూసావా దావీదు మీదకి? 3 సంవత్సరాల పాటేమో దేశంలో భయంకరమైన కరువు. హల్లెలూయా. అది మొదటిది. రెండోదేమో 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నీ మీదకి వస్తారు. హల్లెలూయా. వారి ఎదుట నువ్వు నిలవలేక ఉంటావు, నశించిపోతావు. అది రెండవది. మూడవది వస్తుంది ఇప్పుడు. 3 దినాలు, 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 దినాలు. ఇప్పుడు ప్రైజ్ లార్డ్. 3 రోజులు. హల్లెలూయా. ఇదేంటో చూద్దాం. 3 దినాల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేల్ దేశమంతటా, అంటే యెహోవా దూత వస్తుంది. ప్రైజ్ లార్డ్. యెహోవా దూత కత్తి తీసి హల్లెలూయా ఇజ్రాయేల్ అందరినీ నశింపు చేయడానికి, తెగులు చేత నశింపు చేయడానికి కత్తి తీసి వస్తుంది యెహోవా దూత. హల్లెలూయా. తెగులు చేత యెహోవా దూత ఇజ్రాయేల్ దేశం అందంతటా నాశనము కలగజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు 3 భయంకరమైనవే. ప్రైజ్ లార్డ్. 3 వీటిల్లో ఏ మాత్రం 3 సంవత్సరాల కరువు, 3 నెలల పాటు శత్రు భయం చేత ఇరకాట్లు ఇబ్బందులు పడి చచ్చిపోవటం, నశింపవటం, 3 దినాల పాటు తెగుళ్ళు. అర్థమవుతుందా? యెహోవా దూత ఖడ్గము దూయటం. ప్రైజ్ లార్డ్. 3 ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరకాటంలో వచ్చేసింది దావీదుకి, ఒక్క చిన్న తప్పిదము చేయటం ద్వారాగా. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా?
ఏముందిలే చిన్న తప్పిదవలే అనుకోవాకండి, చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఏం జరుగుతుందో చూద్దాం. మిక్కిలి ఇరుకుల్లో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహాకృప కలిగిన వాడు, నేను మనుషుల చేతుల్లో పడుక ఆయన చేతుల్లోనే పడుతును గాక అని గాదుతా నేను. కావున యెహోవా ఇజ్రాయేల్ మీదకి ఇప్పుడు మూడో దాన్ని కోరుకున్నాడు. అయ్యా నేను మనుషుల చేతుల్లో పడను, మనుషులు నన్ను తరమకూడదు. హల్లెలూయా. ఆయనే కృప కలిగిన దేవుడు అని ఇక ఏంటి, యెహోవా చేతిలోనే నేను పడతానన్నాడు. అవునా కాదా? ఇక్కడ చూద్దాం. కావున యెహోవా ఇజ్రాయేల్ మీదకి తెగులు పంపగా ఇజ్రాయేలులో 70,000 మంది. 3 దినాల్లో కాదు ఇది, 3 దినాల్లో 70,000 మంది చచ్చిపోవటం కాదు. చూద్దాం. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఒక్క దినమందే 70,000 మంది కూలారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత భయంకరమో చూసారా? హల్లెలూయా. దావీదు చేసిన పొరపాటుకి, చిన్న తప్పిదానికి జనసంఖ్య లెక్కేసినందుకు హల్లెలూయా ఎన్ని వేల మంది? 70,000 మంది ఒక్క దినమందే కూలిపోయారు. ఇక యెరూషలేం మొత్తం నాశనం చేయడానికి కత్తి పట్టుకొని దూత వచ్చేసిందే. యెహోవా అక్కడ ఏమంటున్నాడో చూడండి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో ఎక్కడికి వచ్చినాక దేవుడు చాలన్నాడు. ఎక్కడికి వచ్చినాక దేవుడు యెహోవా ఆ దూతను నాశనం చేయు దూతను ఆపాడు అక్కడ. హల్లెలూయా. యెరూషలేం పట్టుకుంటున్నారా? హల్లెలూయా. యెరూషలేం దగ్గరికైనా వచ్చింది. యెరూషలేం దగ్గరికి ఆ దూత వచ్చాడా? నాశనం చేయబోతున్నాడా? నాశనం చేయబోతుంటే దేవుడు చూశాడా? దేవుడు చూసి సంతాప పొందాడా? అక్కడ ఆపు అన్నాడు, అక్కడ ఆగన్నాడు, అక్కడ ఒక బలి అర్పణ అర్పించబోతున్నాడు. ఎవరు అర్పిస్తున్నారయ్యా అంటే దావీదు దేవుడికి బలి అర్పణ ఇస్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం కొంచెం ముందుకు చదువుదాం. అందరూ సంతోషంగా ఉన్నారా? అసలు అర్థమవుతుందా వాక్యం? ఎవరికైనా కన్ఫ్యూజన్గా ఉందా? ఇక్కడ దేవుడికి బలి ఇచ్చి అర్పించినప్పుడు దావీదు మీదకి శిక్ష రావట్లా. అదే అక్కడ ఉజ్జియా ధూపం వేస్తేనే కుష్టు వచ్చేసింది. సముఖపు రొట్టెలు తిన్నా తీర్పు రాలా. దేవుడికి యాజకత్వం చేసిన రాజు యాజకత్వం చేసిన తీర్పు రాలా. దావీదుకి తీర్పు ఎందుకు రాలేదు? ప్రజలా ఉజ్జియాకి తీర్పు ఎందుకు వచ్చింది? పట్టుకుంటున్నారా? దావీదుకి తీర్పు రాకపోతే ఇవన్నీ ఏంది అనవాకండి. ఇవి సాతాను చేత ప్రేరేపించబడిన వాడై ప్రైజ్ లార్డ్ జనసంఖ్య లెక్కించాడు కాబట్టి దేవుడు కృప ఏమిటో చూపించబోతున్నాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని చూపించబోతున్నాడు. పాత నిబంధన మొత్తము లేవీయులు మాత్రమే దేవుడి ఆలయంలో ఆరాధించాలి. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదలికే ఇక్కడ యాజకుడు ఎవరయ్యా అంటే ప్రైజ్ ది లార్డ్ యోధా గోత్రములో పుట్టిన
దావీదు వంశములో పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడై ఉన్నాడు. మీకు తెలుసా యేసుక్రీస్తు దావీదు కుమారుడనే? యేసుక్రీస్తు రాజు మాత్రమే కాదు, యేసుక్రీస్తు యాజకుడు కూడా. ప్రైజ్ లార్డ్. కృప ఇచ్చాడు అక్కడ. యోధా గోత్రానికి కృపలది అక్కడ. దేవుడు కొత్త నిబంధనలో ఏం చేయబోతున్నాడు చూపిపోతున్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మనం యాజకులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు మనం యాజకులమై ఉన్నాం. యాజకులు ఎలా అయ్యామయ్యా అంటే యేసుక్రీస్తును బట్టి మనమంతా కూడా రాజులమా యాజకులమా. హల్లెలూయా. రాజే యాజకుడు అవుతున్నాడా? హల్లెలూయా. ఈ కాలంలో మనము రాజులము. రెండు, నువ్వే రాజువే, నువ్వే యాజకుడివే. పట్టుకుంటున్నావా? ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఇది ఇలాగే ఏలు పట్టుకోండి. ఈ పేపర్ మళ్ళీ మిస్ అయిందనుకో మళ్ళీ ఎతకడం కష్టం. పేతురు రాసిన మొదటి పత్రిక వైపు తిరుగుదాం. 2వ అధ్యాయం అమ్మ. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎన్నోదమ్మా? 9. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఎవరు వారు? మీరు 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 ఆ మీరన్న గుంపు ఇక్కడ ఉందా? ఆ మీరన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? పేతురు రాస్తున్నాడండి. ఎవరి గురించి? నీ గురించి రాస్తున్నాడు, నా గురించి రాస్తున్నాడు, మన గురించి రాస్తున్నాడు. రెగ్యులర్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాణ్ణి చూసారా అండి? ఇప్పుడు మనము చీకటిలో ఉన్నామా, వెలుగులోకి వచ్చామా? హల్లెలూయా. లోకం చీకటిలో ఉన్నది, మత శాఖలు చీకటిలో ఉన్నాయి, సంఘ శాఖలు చీకటిలో ఉన్నాయి. ఆచారాల భక్తి చేస్తా, కానీ ఏర్పాటులో ఉన్నవారైతే, ఎన్నికలో ఉన్నవారైతే, దేవుడు ఎన్నుకున్న బిడ్డలైతే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు, ఈ కాలపు వర్తమానము ప్రకటన 10 బలిష్ఠుడైన దూత రావటము, గ్రంథాన్ని తీసుకొని రావటము, వాక్యాన్ని పట్టుకొని రావటము, 7 ముద్రల పుస్తకాలు తీసుకొని రావటము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఈ కాలపు వర్తమానంలోనికి. ఇదిగో ఇక్కడున్న మనలని, మిమ్మల్ని తిప్పడానికి తిప్పాడు. మనలని ఆచార భక్తి నుండి తిప్పాడు, 7వ దూత వర్తమాన వైపుకి తిప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు తిప్పిలో మనం ఏం చేయాలయ్యా అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. అబ్రహాముని పిలిచాడా? పిలిచిన ఉద్దేశం ఏంటి? ఆయన గుణలక్షణాలు వెల్లడి చేయాలి. హల్లెలూయా. వధువుని పిలిచాడు, ఆయన భార్యని పిలిచాడు. ఉద్దేశం ఏంటి? ఆయన గుణలక్షణాలను ప్రచురపరచాలి. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, హల్లెలూయా, ఈ కాలపు వర్తమానములోకి, ఈ కాలపు 7 ముద్రల ప్రత్యక్షతలోకి
7 ఉరుములలోకి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు. ఓ అక్కడ రాశాడు గుణాతిశయాల. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాల రాశాడు అక్కడ. విశ్వాసము, సద్గుణము, ధ్యానము, ఆశా నిగ్రహము, సహనము. అర్థమవుతుందా? దైవ భక్తి, సహోదర ప్రేమ, ప్రేమ తలరాయి. హల్లెలూయా. ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురము చెయ్యాలని లోకముల వాళ్ళు పిలవటం లేదు, నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి వెలుగును ప్రచురించాలని. ప్రైజ్ లార్డ్. ప్రచురము చేయు. ఎవరు వాళ్ళు? ఉన్నారా ఇక్కడ? ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. వంశం వాళ్ళు ఏర్పరచబడ్డారా? ఏ వంశమో తెలుసాది? యేసుక్రీస్తు వంశావళిది. ఏర్పరచబడిన వంశం అది. ఇప్పుడు నువ్వు ఎవరి వంశంలో వస్తున్నా? యేసుక్రీస్తు వంశావళిలో. ప్రైజ్ లార్డ్. ఏర్పరచబడిన వంశమా. హల్లెలూయా. మరి ఎంత సంతోషంగా ఉండాలండి నీకు. యేసుక్రీస్తు వంశావళిలో వస్తున్నావంటే ఎంత ఆనందం ఉండాలండి నీకు. ప్రైజ్ లార్డ్. ఏర్పరచబడిన వంశమును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. రాజులు, యాజకులు, వధువు 1000 ఏళ్ల పాలనలో రాజ్యము చేస్తుంది, పరిపాలన చేస్తుంది, దేవుణ్ణి కూడా ఆరాధిస్తుంది, యాజకత్వము కూడా జరిగిస్తుంది. ఆ కారణము చేతే దావీదు అక్కడ బలి అర్పించిన దావీదు వంశములో నుండి, దావీదు గోత్రములో నుండి, దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వస్తున్నాడు కాబట్టి అక్కడ తీర్పు దావీదు మీదకి రావలేదా? కానీ ఇక్కడ ఉజ్జియా మీదకి తీర్పు వచ్చినదే, కుష్టు వ్యాధి వచ్చినదే. ప్రైజ్ లార్డ్. సముఖపు రొట్టెలు తిన్నా తీర్పు రాలేదా? దేవుడికి బలి అర్పించినా తీర్పు రాలేదా? ప్రైజ్ లార్డ్. చూద్దాం. ఇదొక్కడే చదివేసి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వారం మిగిలింది చూసుకుందాం. ఇదంతా 7వ ముద్ర కింద ఉంది. ప్రైజ్ లార్డ్. సమయం 10 అయిపోయింది. హల్లెలూయా. సరే చూద్దాం, ఇక్కడికి వచ్చేసేద్దాం. అమ్మా, దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం చూసారండి. అమ్మ ఎన్నో వచనం చదువుతున్నావు? 15. అమ్మ 15వ వచనం అందరూ చూడండి. నేను క్లోజ్ చేస్తాను. 5-10 నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలు చాలు అని ఆపిచ్చాడు. ఇక నువ్వు మొత్తద్దు, ఇక నీ యొక్క ఉగ్రత రానియద్దు. హల్లెలూయా. చాలు. ఇప్పుడు
నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యోబుసీయుడైన ఓర్నాను కళ్ళము యొద్ద, అదండి యోబుసీయుడైన యోర్నాను కళ్ళం. ప్రైజ్లా. ఎవరంట వీళ్ళు? యోబుసీయులు. ఈ యోబుసీయులు ఎక్కడ కనపడతారు నీకు? కానాను దేశానికి వెళ్ళేటప్పుడు పెరిర్జీలు, హివ్వీలు, యోబుసీయులు ఉన్నారా అక్కడ? హల్లెలూయా. అక్కడ ఉంటారు. అంటే యోబుసీయులు ఇజ్రాయెల్ కాదు, వీళ్ళు అన్యజనులు. హల్లెలూయా. అన్యజనుల యొక్క స్థలము దగ్గరికి ఆ దూత రాంగల్లే ఎప్పుడైతే అన్యజనుల యొక్క స్థలము దగ్గరికి వచ్చాడా, ఓ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. చాలు ఆపా, ఇక్కడ నా వధువున్నది. ప్రైజ్ ది లార్డ్. అన్యజనుల్లో నుండి నా వధువున్నది, అన్యజనుల్లో నుండి నా భార్యలనే. ప్రైజ్ ది లార్డ్. తీర్పు అక్కడ కృపగా మారింది. ఇక్కడ అన్యజనుల్లో మనకి కూడా తీర్పు కృప అవుతుంది. ఓర్నాల కళ్ళమ దగ్గర తీర్పు ఏమైనది? కృపగా మారింది. ఈ వర్తమానమా నీకు కృపా వర్తమానమా? ప్రైజ్ ది లార్డ్. అన్యజనులకు ఇవ్వబడుతుంది వర్తమానం. 7 మంత్రుల ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ఈ యోబుసీయుడు అన్యుడై ఉన్నాడు. అన్యుడి యొక్క కళ్ళం దగ్గరికి రాంగల్లే హల్లెలూయా కృప, తీర్పు కాస్త కృపగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బట్టి సహోదరుడా? ఎవరిని దృష్టిలో ఉంచుకున్నాడా? అక్కడ ఎవరిని చూశాడట? తీర్పుగా దిగొచ్చాడు. 1963లో ఓర్నాను కళ్ళము ఎత్తకి అన్యజనుల పట్టణము దగ్గరికి న్యాయాధిపతిగా, తీర్పరిగా ఖడ్గము తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10లో వచ్చాడా? వచ్చాడా? ఇప్పుడు ఎన్ని జల్లులా ఇక్కడ తీర్పు కాస్త కృప అవుతుంది. నిన్నే చూచాడు, నన్ను చూచాడు, మనల్ని చూచాడు. అందుకే దేవుడు అక్కడ తీర్పుడు ఆపాడా. నా భార్య ఉంది అక్కడ. 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. బలి అర్పణ ఇవ్వాడా? బలి అర్పణ ఇవ్వా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉదయకాలం అర్పణ కాదు, ఇది సాయంకాలం అర్పణ. సాయంకాలం అర్పణ అయ్యలేదే. మనం ఉదయకాలంలో లేము, మనం సాయంకాల సమయంలో ఉన్నాం. సాయంకాలం అర్పణ అయ్యన్నదే. చదువుదా ముగించలేకపోతున్నా సహోదరుడు. హల్లెలూయా. ముగించాలనుకుంటున్నాను కానీ ముగించలేకపోతున్నా. హల్లెలూయా. దేవుడు కృప చూపును గాక. కొంచెం చదువుతావా? ఆ దూత యెరూషలేము మీద చాపిన
యెహోవా దూత యెరూషలేము మీద కత్తి చూపి చాపి ఉండటం చూశాడు. ఎవరు చూశాడు? దావీదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చూస్తున్నారు? దావీదు సంతానం. హల్లెలూయా. ఆ 63లో వచ్చిన ఆ తీర్పరిని, ఆ ఉన్నతమైన న్యాయాధిపతిని ఎవరు చూస్తున్నారా? ఇక్కడున్న దావీదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక తెలియదు 63లో మేఘం వచ్చిందని? నమ్మటం లేదా? చూస్తున్నావు నువ్వు. నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నా. ఒకప్పుడు నేను విన్నా, కానీ ఇప్పుడు కన్నులారా చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దావీదు పెద్దలు దావీదు గోయిని పట్ట కట్టుకొని ఇక వర్తమానానికి సాగిల పడుతున్నారు. ఓ ఇక్కడ వధువు ఉందా? సాగిల పడే వధువు ఉందా? ఈ వాక్యాన్ని ప్రేమించే వధువు ఉందా? ఈ వాక్యాన్ని విశ్వసించే వధువు ఉందా? ఈ వర్తమానానికి సాగిల పడే వధువు ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క వచనమే కాలేదు కుమారుడా మనకి. ఉజ్జియా మృతి పొందిన అధ్యాయం మొత్తం చదివించా చెప్పాలని, కానీ ఒక్క వచనమే కాల. ప్రైజ్ ది లార్డ్. అభిషేకము ఉంటే అలాగే జరుగుతుంది కుమారుడా. హల్లెలూయా. కొంచెం ముందు చదువుదాం. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా. పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని. 7వ ముద్ర దావీదుకి తెరవబడిందండి. 7th సీల్ ఇప్పబడింది, తెరవబడింది. పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. అయ్యా పాపం చేసింది నేను, గొర్రెల వంటి జనులు చెయ్యలేదయ్యా. ఆ తీర్పేదో నా ఇంటి మీదకి వచ్చును కాకండి. అడ్డుపడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అడ్డుపడతా ఉన్నాడు అక్కడ. దావీదు అక్కడ అడ్డుపడుతున్నాడు. గొర్రె పిల్ల ఇక్కడ అడ్డుపడతా ఉన్నది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఓ ఈ జనులకి దేవుడికి మధ్యలో అడ్డుపడతా ఉన్నాడు. వధించబడిన గొర్రె పిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, 7 కళ్ళలు కలిగిన గొర్రె పిల్ల అడ్డుపడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అడ్డుపడుతున్నాడా లేదా దావీదు? దావీదు క్రీస్తుకు సాదృశ్యమేనా? పరిపూర్ణ సాదృశ్యమేనా? దేవుడు ఉగ్రత నీ మీదకి రాకుండా యేసుక్రీస్తు అడ్డుపడ్డాడా? ఓ కుమారుడా, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ముందుకు చదువుదామా. యోబుసీయుడైన ఓర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత ఇప్పుడు గాదు దావీదుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా దూత గాదుతో ప్రవక్తతో చెప్పాడు. ఇప్పుడు ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. అయ్యా నువ్వు బలిపీఠం కట్ట, నువ్వు బలి అర్పించా. మీకు తెలుసా సమూయేలు బలి అర్పిస్తా ఉండేవాడు, కానీ సౌలు యుద్ధానికి వెళ్ళే ముందు సమూయేలు రావటం లేట్ అయిందని ఏం చేశాడు?
బలి అర్పించాడు. తద్వారా సౌలు మీదకి తీర్పు వచ్చేసింది. ప్రజలా అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే సౌలు యోధా గోత్రానికి చెందిన వ్యక్తి కాదు, సౌలు బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు క్రీస్తు వస్తుంది ఏ గోత్రంలో అంటే బెన్యామీను గోత్రంలో కాదు, యోధా గోత్రంలో. ఈ యోధా గోత్రానికి చెందిన వ్యక్తే దావీదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చదువుదాం. ఓర్నాను అప్పుడు గోధుమలను. ఇప్పుడు ఈ అన్యుడైన ఓర్నాను ఏం చేస్తున్నాడండి అంటే అది ఏ కాలం? గోధుమలను నూర్చే కాలం. ఏ కాలం అంటావు? అది కోత కాలం. ఇప్పుడు మన ముందే కాలం కోత కాలం. విత్తనం వేసిన కాలం కాదు, పైరొచ్చిన కాలం కాదు, గోధుమలు నూర్చుతున్న కాలం. కోత కాలం అయ్యలేదే. కోతకాలానికి సంబంధించిన సబ్జెక్ట్ కుమారుడా ఇది? నీ గురించి నా గురించి రాయబడిన సబ్జెక్ట్ కుమారుడా ఇది? ప్రైజ్ ది లార్డ్. ఆనందిస్తున్నావా? వాక్యం బట్టి సంతోషిస్తున్నావా? దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నాడా? ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి ఇప్పుడు ఓర్నానుతో పాటున్న నలుగురు కుమారులు ఏమయ్యారు? చూశాడు, ఆ దూత నుంచొని ఉండటం చూసేశాడు. అంటే ఇతనికి కూడా రెవల్యూషన్ వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది. ఓర్నానికి కూడా. ప్రైజ్ ది లార్డ్. వధువుకి కూడా రెవల్యూషన్ ఉందా? ఉంది రెవల్యూషన్. హల్లెలూయా. నలుగురు కుమారులను దాగుకొండ్రి. ఓర్నాను ఇక్కడ ఏం చేస్తున్నాడు? దావీదుకి సాగిల పడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదువు. క్రయమును కిమ్మని దావీదు ఓర్నానుతో అనగా, ఓర్నాను రాజైన నా ఏలినవాడా, దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక. ఇదిగో దహన బలులను, ఎద్దులను, కట్టెలను, నూర్పిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొని యెహోవాకు. ఈరోజు ఓరకనిస్తున్నావంటే ఎంతో ఎగబడతారు. ఉచితంగా ఇస్తున్నామంటే ఎగబడతారా లేదండి? ఎగబడరా? హల్లెలూయా. కానీ దావీదు ఓరకనే నాకొద్దు, దాన్ని క్రయానికి ఎంతో చెప్పు. హల్లెలూయా. ఎంతో చెప్పు, దాన్ని నేను వెల ఇస్తాను. అబ్రహాము భార్యని పాతి పెట్టుకోవటానికి, హల్లెలూయా, మక్పేలా గృహాన్ని హేతు కుమారుల దగ్గర కొంటాడు. హల్లెలూయా. ఎవరు? అబ్రహాము కొంటాడు. అయ్యా, శ్రేష్టమైన భూమి ఏది కావాలంటే దూరకే తీసుకోమంటారు. అలా కాదు, అది ఎంతో క్రయము చెప్పు, వెల చెల్లించే తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఆదికాండం 23వ అధ్యాయంలో ఉంటుందిలేండి. 23వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక.
అదే విధానంలో ఇక్కడ దావీదు కూడా వెల అర్పిస్తున్నాడు, వెల ఇస్తున్నాడు. అపవాది ఊరకనే ఇవ్వాలని చూశాడు. అపవాది నువ్వు సాగిలపడు, నాకు లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, ఊరకనే ఇవ్వాలన్నాడు. అనుకున్నాడు నేను వాటిని ఊరకనే తీసుకోనని క్రయము చెల్లించి విలువైన ప్రాణమును పెట్టి రక్తమును చిందించే దాన్ని తీసుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఊరకనే ఇచ్చాడు అనుకో, ఏదో ఒక రోజు వాడు ఏలుబడి చేస్తాడు. అదే నువ్వు క్రయానికి తీసుకున్నావు అనుకో, వాడికి ఏలుబడి చేయటం లేదు, వాడికి అవకాశం లేదు వాడికి. అందుకే సంపూర్ణమైన విడుదల. దేవుడు మనకి సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాడు. కొద్దిపాటి విడుదల కాదా, పరిపూర్ణమైన విడుదల ఇస్తున్నాడు. అపవాదికి ఏ మాత్రం చోటు లేకుండా. హల్లెలూయా. చదువుదాం. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులు అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఓర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారము అతనికిచ్చిను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులు సమాధానార్థ బలులు అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశము నుండి దహన బలుల మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు బలే అర్పించాడు, దేవునికి బలే అర్పించాడు. అయినా ఇది దేవుడి చిత్తం. ఇదేంటది? ఇతడు లేవి గోత్రానికి చెందిన వ్యక్తి కానప్పటికీ కూడా, యోధా గోత్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇతడి మీదకి ఎందుకు తీర్పు రాలేదయ్యా అంటే, యోధా గోత్రంలో వాళ్ళు కొత్త నిబంధనలో యాజకత్వం చేయబోతున్నారు. ప్రైజ్ లార్డ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీదే గోత్రం? మీదే గోత్రం? అయ్యా మా తాత వాళ్ళది ఎప్పుడో ఏదో గోత్రం అయ్యా. నో 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 నో. మనది ఏ గోత్రం అంటే యేసుక్రీస్తుది ఏ గోత్రమో మనది అదే గోత్రం. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తుది ఏ గోత్రమో మనది. ఎందుకు? మనం ఏ వంశంలో వస్తున్నాం? మరి యేసుక్రీస్తు వంశంలో వచ్చిన మనము గోత్రం చెప్పడానికి ఆలోచిస్తారేంటి? హల్లెలూయా. భూమి మీద మనుషుడు పెట్టుకున్న ఈ గోత్రాలు కాదు, ఇది పాపముతో నిండిన జన్మ. ఇక్కడ చెబుతున్న వర్తమానము కొత్త జన్మ. హల్లెలూయా. కొత్త జన్మ గురించిదే, దైవ రాజ్యము గురించిదే, పరలోకము గురించిదే, నిత్యత్వములో ఉండే దాని గురించిదే. ఈ లోకములో పుట్టిన మానవుడు ఉంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు, అర్థమవుతుందా? ఇంకా ప్రయాసంగా జీవితే 70, అందుకని లెచ్చాల్సి. కానీ ఇప్పుడు మనం చెబుతున్న ఈ వర్తమానం యుగ యుగాల తరతరాల. హల్లెలూయా. దేవుడు ఎలా నిత్యుడో నువ్వు కూడా నిత్యము ఉంటున్నావు. ప్రైజ్ లార్డ్. ఏది శాశ్వతమైనదంట? ఇదా లేక ఈ జన్మ? ఏది శాశ్వతమైనది? భౌతిక సంబంధమైన జన్మ లేక ఆత్మ సంబంధమైన జన్మ? ఏది గొప్పది రెండిటిలో? భౌతిక సంబంధమైన జన్మ గొప్పదా, ఆత్మ సంబంధమైన జన్మ గొప్పదా? ఏది దేవుడి రాజ్యం తీసుకొని వెళ్ళేది? భౌతిక సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ? ఏది పరలోకంలో ఉన్న సంగతులు చూచేలా చేసేది? భౌతిక సంబంధమైన జన్మ లేక ఆత్మ సంబంధమైన జన్మ? ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుడి రాజ్యాన్ని చూడలేడని
యేసే చెప్పాడు. ప్రజలా అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన జన్మలో పాపం ఉన్నది. అందుకే దేవుడు ఆత్మ సంబంధమైన జన్మను ప్రవేశపెట్టాడు. ఆత్మ సంబంధమైన జన్మలో నీ వంశం ఏంటంటే హల్లెలూయా, యేసుక్రీస్తు వంశమే నీ వంశమైనది. యేసుక్రీస్తు వంశావళిలో వస్తా ఉన్నాం మనం. కాబట్టి కొత్త నిబంధనలో మనం రాజులము, యాజకులం. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారం అయితే మనకు ఛాన్స్ లేదు. పాత నిబంధన ప్రకారం అయితే ఛాన్స్ లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేదలకే పాత నిబంధన ఒక ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని ఒక ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేసి ఇదిగో కొత్త నిబంధన ఇచ్చాడు. ఇంకా నువ్వు ధర్మశాస్త్రమే కావాలనుకుంటే ఆ పాత నిబంధన వెంబడించు. అయ్యా నాకు కొత్త నిబంధన కావాలి, పాత నిబంధన కాదయ్యా, కృపా సత్య సంపూర్ణుడు వచ్చాడా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఒక ఆయన వచ్చాడా. నేను కొత్త జన్మ పొందుకొని దేవుడి రాజ్యం పొందుకోవాలని ఇష్టపడుతున్నానా. హల్లెలూయా. ఆయన గోత్రంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడుతున్నాను. ఎంతమంది కోరుకుంటారు? ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.